గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్ ఇటువంటి బిగ్ టెక్ కంపెనీస్ పేరు వినకుండా ఈ రోజుల్లో మనకి తెల్లారట్లేదు, పొద్దుగోకట్లేదు. ఇటువంటి పరిస్థితి. అయితే ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ప్రజల జీవితాల్లో అనుసంధానమైన ఈ కంపెనీలు నిజంగా జీవితానికి సరిపడా సర్వీసెస్ ఇస్తున్నాయా, లేదా ఇంకేమన్నా ఆర్జిస్తున్నాయా? ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున గూగుల్ అన్ని పేపర్లో హెడ్లైన్స్లో ఉంది. ఇండియాలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఒక స్టాట్యుటరీ బాడీ ఉంది, అంటే చట్టబద్ధమైన సంస్థ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది $162 మిలియన్, అంటే మన రూపాయల్లో అప్రాక్సిమేట్లీ 1300 కోట్ల రూపాయల ఫైన్ వేసింది గూగుల్ పైన. ఎందుకు ఆ ఫైన్ ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు, మనం వాడే ఫోన్లు 2 రకాలుగా ఉంటాయి. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఐఓఎస్ కానీ. ఐఓఎస్ అంటే యాపిల్ వాళ్ళ సొంతది. ఆండ్రాయిడ్ అనేది ఈ శాంసంగ్, వీళ్ళందరూ ఆండ్రాయిడ్ వాడతారు. ఈ ఆండ్రాయిడ్ సర్వీసెస్కి సాఫ్ట్వేర్ ఎవరు ఇస్తున్నారంటే గూగుల్ వాళ్ళు. ఎవరైతే ఫోన్లు తయారు చేస్తారో, అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఓఈఎమ్స్ అంటాం, వాళ్ళకి గూగుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తారనమాట. ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యాప్స్ డిఫాల్ట్గా ఆ ఫోన్లో పెట్టేస్తారు. అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో, అంటే కస్టమర్ ఉంటారో, వాళ్ళు యాప్స్ని తీసేయాలన్నా తీసేయలేరు ఫోన్లోంచి. అటువంటి పరిస్థితి శాంసంగ్ కానీ ఇలా చాలా ఫోన్స్కి ఉన్నాయన్నమాట. దీనివల్ల వీళ్ళు యాంటీ కాంపిటీషన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. చాలా సెర్చ్ ఇంజిన్స్ వీక్ అయిపోయాయి, చాలా సెర్చ్ ఇంజిన్స్ ఆగిపోయాయి, యూట్యూబ్ తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఇలా చాలా జరుగుతున్నాయి. ఇది మోనోపోలీ చేసేస్తుంది గూగుల్ అని చెప్పి మన దగ్గర కేసు పడింది కాంపిటీషన్ కమిషన్లో. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని కొన్ని అంటాం. అంటే కాంపిటీషన్ అనేది జెన్యూన్గా ఉండాలి, పోటీ అనేది నీ సత్తా ప్రకారం ఉండాలి, కానీ మోనోపోలీ చేయకూడదు. మనందరికీ తెలుసు, ఇండియాలో పాత రోజుల్లో 1969లో ఒక చట్టం వచ్చింది, మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 అని. దాన్ని రీప్లేస్ చేస్తూ 2002లో కాంపిటీషన్ యాక్ట్ అని వచ్చింది. ఈ కాంపిటీషన్ యాక్ట్ కింద 2009లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన సంస్థ అయింది. ఈ కాంపిటీషన్ కమిషన్ పని ఏంటంటే, ఎక్కడైతే మోనోపోలీస్ ఫామ్ అవుతున్నాయో, ఎక్కడైతే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వస్తున్నాయో, ఎక్కడైతే నాకౌట్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే కాంపిటీషన్ తగ్గించి కొంతమంది గుత్తాధిపత్యం చేస్తున్నారో వాటన్నిటిని చెక్ చేయడం అనమాట. ఈ దిశగా 2019లో కాంపిటీషన్ కమిషన్ మీద ఒక కమిషన్లో గూగుల్ పైన ఒక కేసు పడింది. అదే ఈ కేసు అనమాట. గూగుల్ డిఫాల్ట్గా అన్నిటినీ డామినేట్ చేసేస్తుంది అని చెప్పి. నిజమే డామినేట్ చేస్తుంది. కాంపిటీషన్ కమిషన్లో కేసు పడింది. కాంపిటీషన్ కమిషన్ గూగుల్ పైన భారీగానే ఫైన్ వేసింది. ఇందాక చెప్పాను కదా, $162 మిలియన్. ఇండియన్ కరెన్సీలు చూస్తే దాదాపు 1300 కోట్లు అని చెప్పాను. ఇక్కడ మనకు తెలియాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, దీని మీద గూగుల్కి అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వచ్చే దశలో గూగుల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎలాంటి జడ్జ్మెంట్స్ వస్తాయో చూద్దాం. కమింగ్ బ్యాక్, ఇక్కడ అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ మేజర్ బిజినెస్ ఎక్కడ చేస్తుంది? భారతదేశంలో ఇలా డెవలపింగ్ కంట్రీస్లో చేస్తాయి. కానీ ఫ్లిప్కార్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? సింగపూర్లో ఉన్నాయి. సింగపూర్ ఇస్ అ ట్యాక్స్ హెవెన్. చాలా తక్కువ ట్యాక్స్లు ఉంటాయి అక్కడ బిజినెస్ చూపించుద్ది, అక్కడి నుంచి బిజినెస్ రన్ చేస్తాయి, కానీ లాభాలు ఎక్కడ తెస్తాయి, ఇక్కడ ట్యాక్స్ కట్టదు. సో కొన్ని దేశాలు ఈ మధ్య అనుకున్నాయి అనమాట, ఈ గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ గఫా ట్యాక్స్ అని ఒక స్లాబ్లో వీళ్ళందరికీ ట్యాక్స్లు వేసేద్దామని చెప్పి. సో అది కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. దాంతోపాటు భారతదేశం ఇంకో మాట అనుకుంది, ఈక్వలైజేషన్ లెవీ అని చెప్పి. అంటే ఈ చాలా దేశాలు ఉంది, మన దేశంలో కూడా అది వెయ్యాలి అని చెప్పి 6%, అంటే స్లాబ్ రేట్లో 6% గూగుల్ లాంటి వాళ్ళందరికీ ట్యాక్స్ వేసేద్దామని చెప్పి. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఉదాహరణకి ఇండియాలో హిందూ న్యూస్ పేపర్ ఉంది, అలానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టైమ్స్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఆ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా న్యూస్ పేపర్లోకి వెళ్తాం. ఆ న్యూస్ పేపర్ పైన యాడ్లు వస్తూ ఉంటాయి అన్నమాట, చదువుతుంటే. ఆ యాడ్లో ప్రతి $100 రెవెన్యూకి ఈ యాడ్ల ద్వారా వచ్చే డబ్బుల్లో గూగుల్కి $53, ఫేస్బుక్కి $28 వెళ్తాయి. ఇంకా న్యూస్ పేపర్స్కి వచ్చే రెవెన్యూ అక్కడ ఏమీ ఉండదు అనమాట. దీనివల్ల ఎవరైతే నిజంగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో
వాళ్ళకి నష్టం. ఎవరైతే ఏజెంట్గా వ్యవహరిస్తున్నారో గూగుల్ లాంటి వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు మొత్తం లాభాలు తీసేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ దీనిపైన తీవ్రమైన చర్యలు తీసుకుందనమాట. ఒక స్టేజ్లో గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు ఆస్ట్రేలియా ప్రజల్ని కూడా థ్రెటన్ చేశాయి, మేము మీకు అసలు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని. ఎందుకంటే వీళ్ళే గుత్తాధిపత్యం. మొత్తం ఫస్ట్ ఏమో అందరినీ కాంపిటీషన్ మొత్తం తీసేశారు. ఇంతకుముందు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని రకరకాలు ఉండే. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. గూగుల్, ఫేస్బుక్ చేతిలో మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు మొత్తాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యాపిల్, మీ అందరికి తెలుసు, యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండెడ్ సంస్థ. యాపిల్ వాళ్ళు ఐర్లాండ్లో ఒక కంపెనీ పెట్టారు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పెట్టారు. మీ అందరికి తెలుసు, ఐర్లాండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్నప్పుడు ఐర్లాండ్ నుంచి యూరోపియన్ యూనియన్కి మొత్తానికి సప్లై చేసేవాళ్ళు అనమాట యాపిల్ ప్రోడక్ట్స్. అయితే యాపిల్ వాళ్ళు ఐర్లాండ్తో చాలా బార్గెయిన్ చేసుకుని చాలా తక్కువ కాస్ట్కి ట్యాక్స్ అన్నిటిని తగ్గించేసుకుని అక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అయితే యూరోప్ మొత్తం అదే ట్యాక్స్ రెజిమ్లో, అంటే తక్కువ ట్యాక్స్ రెజిమ్లో యాపిల్ ఎక్కువ లాభం తీసుకుంటూ యూరోప్కి నష్టం చేసింది. దాంతో యూరోపియన్ కమిషన్ కూడా యాపిల్ పైన కోపం చేసుకుని యాపిల్కి చాలా భారీ మొత్తంలో ఫైన్ వేసింది అనమాట. అంటే నువ్వు ఐర్లాండ్లో బార్గెయిన్ చేసుకుని ఐర్లాండ్లో ఉన్న లాస్ ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చి ఆ అడ్వాంటేజ్గా తీసుకుని యూరోప్ మొత్తం నువ్వు అమ్మేస్తున్నావు అని చెప్పి. ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఓ పక్క ఇంత డామినేట్ చేస్తున్నాయి, ఇంత మొనోపలైజ్ చేస్తున్నాయి, ఓ పక్క ఎటువంటి బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఫేక్ న్యూస్ వెళ్తున్నా తీసుకోవట్లేదు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్రజల ప్రైవసీ బ్రీచ్ అవుతున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పట్టించుకోవట్లేదు. మీరు చూసే ఉంటారు, 3 ఏళ్ల క్రితం కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ. ఫేస్బుక్ డేటా వాడి కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ పొలిటికల్ పార్టీస్కి తోడుగా ఉండి ఎట్లా టార్గెటెడ్ ఆడియన్స్ని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో దాని మీద ట్రంప్ ఎలక్షన్స్లో జరిగిందని చెప్పి యూకే బేస్డ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా పైన చాలా ఇది వచ్చింది. ఆ టైంలో మార్క్ జుకర్బర్గ్ ఆన్సర్ చెప్పాల్సి కూడా వచ్చింది ఈ విషయంలో. ఇది ఒక విషయం. అయితే రెండోది, రీసెంట్గా మేక్ మై ట్రిప్, ఓయో రూమ్స్ వీళ్ళపైన కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైన్ వేసిందనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళ రూమ్స్ అవైలబుల్గా ఉన్నా, ఎవరైనా ఆన్లైన్లో చూస్తే అవైలబుల్గా ఉన్నా లేనట్టు చూపించి ఎక్కువ కాస్ట్ పే చేస్తేనే ఆ రూమ్ దొరికేటట్టు చూపిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, లాభాపేక్ష కోసం కేవలం వాళ్ళు కాస్ట్ ఎస్కలేట్ చేసి చూపిస్తున్నారనమాట. నిజంగా రూమ్ ఖాళీ ఉన్నాయి, లేకపోయినా అలా చేస్తున్నారు. దాంతో దీనిపైన కూడా కేసు పడి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళపైన కూడా ఫైన్ వేయటం జరిగింది రీసెంట్గా. సో ఇట్లా పెద్ద పెద్ద బిగ్ టెక్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇట్లాంటి అడ్వాంటేజ్గా తీసుకుని యాంటీ ట్రస్ట్ లాస్ని బ్రేక్ చేసి, కాంపిటీషన్ని బ్రేక్ చేసి, లోకల్ మార్కెట్స్ని పడేసి, ఇంటర్నేషనల్ కూడా కాంపిటీషన్ ప్రమోట్ చేయకుండా ఇంకా అన్నింటినీ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో మన కాంపిటీషన్ కమిషన్ గూగుల్కి బాగానే ఒకసారి పెద్దపెట్టి వేసినట్టే చెప్పొచ్చు. కాకపోతే అప్పీల్ ఉంది, అప్పీల్ తర్వాత మనకి ఫైనల్గా సుప్రీంకోర్టు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.